Christmas on behalf of Redeemer's Lutheran Church. అందాలనా యేసు రాజా జోకొట్ట నిదురించవయ్యా అందాలనా యేసు రాజా జోకొట్ట నిదురించవయ్యా సుడిగాలి వీచే వడగాలి రేగే సుడిగాలి వీచే వడగాలి రేగే వడి వడిగా నడిపించు ఈ జీవిత నావా వడి వడిగా నడిపించు ఈ జీవిత నావా అందాల నా యేసు దేవా జోకొట్ట నిదురించవయ్యా జో లాలి జో జో లాలి జో లాలి జో జో లాలి లాలమ్మ లాలి జో జో అందాల నా యేసు దేవా జోకొట్ట నిదురించవయ్యా సుడిగాలి వీచే వడగాలి రేగే సుడిగాలి వీచే వడగాలి రేగే వడి వడిగా నడిపించు ఈ జీవిత నావా అందాల నా యేసు దేవా జోకొట్ట నిదురించవయ్యా అందాల నీ ముద్దు మోము చిందించే చిరునవ్వు నాకై అందాల నీ ముద్దు మోము చిందించే చిరునవ్వు నాకై నా చక్కనయ్యా నా చుక్కాని నీవు నా చక్కనయ్యా నా చుక్కాని నీవు వడి వడిగా నడిపించు ఈ జీవిత నావా వడి వడిగా నడిపించు ఈ జీవిత నావా అందాల నా యేసు దేవా జోకొట్ట నిదురించవయ్యా అందాల నా యేసు దేవా జోకొట్ట నిదురించవయ్యా జో లాలి జో జో లాలి జో లాలి జో జో లాలి లాలమ్మ లాలి జో జో లాలమ్మ లాలి జో జో
బంతి అనగా ఆడరే మన బాల చిన్న ముదుల యేసుకు. బంతి అనగా ఆడరే మన బాల చిన్న ముదుల యేసుకు. ముతిక తోడ కూడి ఆడి ముదుల పరుడు పల్క పరుడు గగ్గ గరిగ మామ మామ పామ పామ పదనిస పదనిసా పదనిసా పద 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 గమ గరి సరి. బంతి అనగా ఆడరే మన బాల చిన్న ముదుల యేసుకు. దూతలెల్ల వచ్చిరి మంచి గీతములను పాడిరి. దూతలెల్ల వచ్చిరి మంచి గీతములను పాడిరి. ముదిక తోడ కూడి ఆడి ముదుల పరుడు పల్క పరుడు గగ్గ గరిగ మామ పామ పామ పదనిస పదనిసా పదనిసా పద 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 గమ గరి సరి. బంతి అనగా ఆడరే మన బాల చిన్న ముదుల యేసుకు. గొల్లలెల్ల వచ్చిరి మంచి గొర్రెలను అర్పించిరి. గొల్లలెల్ల వచ్చిరి మంచి గొర్రెలను అర్పించిరి. ముదిక తోడ కూడి ఆడి ముదుల పరుడు గొప్ప పరుడు గగ్గ గరిగ మామ మామ పామ పామ పదనిస పదనిసా పదనిసా పద 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 గమ గరి సరి. బంతి అనగా ఆడరే మన బాల చిన్న ముదుల యేసుకు. జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలార్పించిరి. జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలార్పించిరి. ముతిక తోడ కూడి ఆడి ముదుల పరుడు గొప్ప పరుడు గగ్గ గరిగ మామ మామ పామ పామ పదనిస పదనిసా పదనిసా పద 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 గమ గరి సరి. బంతి అనగా ఆడరే మన బాల చిన్న ముదుల యేసుకు. క్రీస్తు జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలార్పించిరి. జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలార్పించిరి. ముదిక తోడ కూడి ఆడి ముదుల పరుడు గొప్ప పరుడు గగ్గ గరిగ మామ మామ పామ పామ పదనిస పదనిసా పదనిసా పద 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 గమ గరి సరి. బంతి అనగా ఆడరే మన బాల చిన్న ముదుల యేసుకు. క్రీస్తు యొక్క జన్మదినం మహోత్సవముగా జరుగును. క్రీస్తు యొక్క జన్మదినము మహోత్సవముగా జరుగును. ముదిక తోడ కూడి ఆడి ముదుల పరుడు పల్క పరుడు గగ్గ గరిగ మామ మామ పామ పామ పదనిస పదనిసా పదనిసా పద 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 గమ గరి సరి. బంతి అనగా ఆడర్ మన బాల చిన్న ముదుల యేసుకు. వినరేయో నారులారా వీనులాకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వినారే. అనుదినమును దేవుని తనయుని పదవనజం బులు మనమున నిడికొనుచును. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మా ఓ మరియమ్మా. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మా ఓ మరియమ్మా. చుక్కాను చూచి మేము వచ్చినాము ముక్కిపోవుటకు.
చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటాకు. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరెను రాండి సర్వజనాంగమా సంతసమందుమా. చెంత చేరెను రాండి సర్వజనాంగమా సంతసమందుమా. లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలి అని పాడరే బాలయేసునకు లాలి. కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను తనరారు దినకారు పెనుతారాలను మించు ఘన తేజమున నొప్పు కాంతిమంతుడవివు. కొనియాడ తరమే నిన్ను దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి, ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భుజనంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయెను, ఆకాశంబునందున మ్రోగు పాట చాటుడి, దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఆహా మహానందమే ఈహ పరంబులన్, మహావతారుండవు మా యేసు జన్మదినం హల్లెలూయా. మహానందమే ఈహ పరంబులన్, మహావతారుండవు మా యేసు జన్మదినం హల్లెలూయా. మహానందమే. శ్రీయేసుండు జన్మించే రేలో, శ్రీయేసుండు జన్మించే రేలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, నేడు పాయాక బెత్లెహేము ఊరిలో, శ్రీయేసుండు జన్మించే రేలో. సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. శుద్ధరాత్రి సద్గణంగా అందరూ నిద్రపోగా, శుద్ధ దంపతుల్ మేల్కొనగా, శుద్ధుడవు బాలకుడా దివ్య నిద్రపొమ్మా, దివ్య నిద్రపొమ్మా. సేమ్ సాంగే. సైలెంట్ నైట్
holy night. All is calm, all is bright, round one virgin mother and child. Holy infant, so tender and mild, sleep in heavenly peace. Sleep in heavenly peace. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారు దాటుచు మేము వచ్చితిమి. ఓ రాత్రి వింత తారహో రాజతేజరమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మాము శాంతికి. నేనర్పింతు బంగారము నీవంగీకరించు ప్రభు. నేనర్పింతు బంగారము నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుచు. ఓ రాత్రి వింత తారహో రాజతేజరమ్యమౌ పశ్చిమ పోయి పోయి నడుపు మాము శాంతికి. నేనర్పింతు సాంబ్రణి నీవంగీకరించు ప్రభు. నేనర్పింతు సాంబ్రణి నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుతూ. ఓ రాత్రి వింత తారహో రాజతేజరమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మాము శాంతికి. నేనర్పింతు బోళమును నీవంగీకరించు ప్రభు. నేనర్పింతు బోళమును నీవంగీకరించు ప్రభు. హల్లెలూయా 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 పాడుచు. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి. కొండలు లోయలెడారు దాటుచు మేము వచ్చితిమి.
కొండలు లోయలేడారులు దాటుచు మేము వచ్చితిమి. థ్యాంక్ యూ. ఇంకా 2 ప్రత్యేకమైన పాటలు విన్న తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. చాలా చక్కటి స్కిట్ వేశారు. ఈ స్కిట్ ఇంకా కొంచెం రక్తి కట్టించే విధానం ఉంది. అది కింద పడి కొట్టేసుకుంటే కూడా చాలా బాగుండు. అది కాకుండా పరలోకం 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 అంటే పాట పాడారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు విజయ వేడంగిని, సామ్రాజ్యం గారు వారిద్దరు 2 ప్రత్యేకమైన పాటలు పాడతారు. నిండు మనసుతో నిన్నే కొలిచేను దేవా, 2 కనులలో నిన్నే నిలుపుకొంటినయ్యా. పండు వెన్నెలే మాకు నీ కరుణ కాంతి, నిండు మనసుతో నిన్నే కొలిచేను దేవా, 2 కనులలో నిన్నే నిలుపుకొంటినయ్యా. పండు వెన్నెలే మాకు నీ కరుణ కాంతి, పరిపక్వమైన మా పాపాలనెల్ల బాపి, గురులేని మా బ్రతుకున వెలుగుబాట చూపి, పరిశుద్ధమైన నీ మోక్ష మార్గమందు నిడిపి, దరి చేర్చి సంరక్షించు మా పాలి దైవమా. నిండు మనసుతో నిన్నే కొలిచేను దేవా, నీ నీతి వాక్యములనే పాటింతుమయ్యా. నీ అడుగు జాడలలో పయనింతుమయ్యా. నీ ఘనతని జగతిని కీర్తింతుమయ్యా. నీ చరణ దాసులమయ్యా, పాలించరావయ్యా. నిండు మనసుతో నిన్నే కొలిచేను దేవా, 2 కనులలో నిన్నే నిలుపుకొంటినయ్యా. పండు వెన్నెలే మాకు నీ కరుణ కాంతి. థ్యాంక్ యూ అండి. పుట్టే యేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు. పుట్టే యేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు. ధరపిశాచిని వేడిన దుర్నరులను బ్రోచుటకై యా పరమవాసి పాపహరుడు వరభక్త జన
మన పోషుడు పుట్టే యేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు యూద దేశములోను బెత్లెహేమను గ్రామమున నాదరింపనుద్భవించే నాథములామైన మనలన్ పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు తూర్పు జ్ఞానులు కొందరు పూర్వ దిక్కు చుక్కను గాంచి సర్వోన్నతుని మరియ కుమారుని తర్పణములిచ్చిరి పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను పట్టి అయ్యే పరమ గురుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు ప్రాయశ్చిత్తుడు యేసుడు. బైబిల్లో కొన్ని క్వశ్చన్స్ అడుగు తెలుసుకుందామండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పగలరు. ప్రైజులు కూడా ప్రచురింపబడతాయి. యేసేపు నజరేతులో స్థిరపడుట వలన నెరవేరిన ప్రవచనం ఏది? యేసేపు నజరేతులో స్థిరపడుట వలన నెరవేరిన ప్రవచనం. యేసు ప్రభు మరి అక్కడ మత్తయి సువార్తలో ఉంది, చెప్పలేదు. కరెక్ట్, నజరేయుడైన యేసు. బ్యూలా గారు చెప్పారు. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు ఎవరు? మనకందరికి తెలిసిందే ఈ క్వశ్చన్. దేవుడి దగ్గర నుంచి యేసు ప్రభు. ఎస్, కరెక్ట్. బాప్తిస్తం ఇచ్చు యోహాను. 2 మార్కులు బ్యూలా గారికి. యెకొన్యాకు పుట్టిన కుమారుడు. మత్తయి సువార్తలోనే ఉంటుంది, మనకందరికి తెలిసిందే. బైబిల్ చదువుతా ఉంటే మనకి ఇవన్నీ అర్థమవుతాయండి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. యెకొన్యాకి పుట్టిన కుమారుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. షయల్తీయేలు. మీరు ఎవరు చెప్పలా, ఈ మార్క్ నాకే. క్విజ్ మాస్టర్కి 1 మార్కు. మరీకి భర్త ఉన్నాడు కదా యేసేపు, ఆయన తెలిసి మీకు అందరికి. తండ్రి ఎవరు? యేసేపు తండ్రి. ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎట్లండి? యేసేపు తండ్రి ఎవరమ్మా? కొత్త నిబంధనలోనే కరెక్ట్, సామ్రాజ్యం చెప్పారు. యాకోబు, యేసేపు తండ్రి యాకోబు. ఇది కూడా తెలీదా? అబ్బా, ఏం చదువుతున్నారండి బైబిల్? యోలా గారికి చెప్పేశారు, ఆవిడ చెప్పేసారు. పేపర్ లీక్ అవుట్ మా ప్రొటెస్ట్. పేపర్ ఎవరికి లీక్ అవ్వలేదండి. మరి యేసు ప్రభువు కూడా హేరోదు రాజు దగ్గరికి వచ్చాడు. హేరోదు సోదరుడు కూడా ఒక అతను ఉన్నాడు, ఆయన పేరు. ఇన్ని మత్తయి సువార్తలోనే. హేరోదు సోదరుని పేరు, సహోదరుడి పేరు. ఎస్, కరెక్ట్. ఎవరు చెప్పారు? మేరీ గ్రేస్ గారు, కరెక్ట్. ఫిలిప్. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉందండి. మరి ఒక క్వశ్చన్. రాత్రి ఏజామున యేసు సముద్రంపై నడిచి తన శిష్యుల వద్దకు వచ్చెను.
యేసు ప్రభు సముద్రంపై నడిచాడు కదా. 4వ జామున అందరు చెప్పేశారు. అందరు చెప్పేశారు ఈ క్వశ్చన్కి. ఎవరో ఒకరు చెప్పారు. మీరే చెప్పారు ఫస్ట్. సరే, ఇది కూడా ఒకటి. ఇంకోటి, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును అని మరి దేని విషయమై దూషణ లేదు? కరెక్ట్ అండి. ఎవరు చెప్పారు? మీరే, గ్రేస్ గారు చెప్పారు. ఆత్మ విషయమై, పరిశుద్ధాత్మ విషయమై దూషణ క్షమాపణ లేదనమాట. ఇది కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనే ఉందండి. క్రొత్త నిబంధనలో నీతిమంతుడిగా ప్రస్తావించబడిన మొట్టమొదటి వ్యక్తి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. యేసేపు కరెక్ట్ ఆన్సర్. బోయేజీ గారు, పాష్ గారు చెప్పారా? ఇద్దరికి బోయేజీ తాత గారి పేరు నైసోను. కరెక్ట్ ఆన్సర్ అండి, విజయ చెప్పింది. ఓకే. రాజు ప్రధాన యాజకులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాడు. ఎవరిని అడిగాడు? శాస్త్రులు. ఎవరు చెప్పారు? మీరు చెప్పారు. మీ చూపు ఇటే ఉంటుంది, మొత్తం అంతా చూడండి. అవునండి, అందుకని మార్కు నీకే, ఎలిజబెత్కి. మగవాళ్ళకి లేదు. అంటే అందరూ చెప్పొచ్చు. సియోను ఆంద్రియా తండ్రి పేరు. ఇది యోహాను సువార్తలో ఉంటుంది. సీమోను ఆంద్రియా తండ్రి పేరు సీమోను. ఇంకా యోహాను సువార్తలో ఉందండి సీమోను తండ్రి పేరు యోహాను. సీమోన్ అని యోహాను కరెక్టే, కానీ హాఫ్ మార్కు. సీమోన్ అనే యోహాను. ఓకే. యేసు ఏ నదిలో బాప్తీసం తీసుకున్నారు? యోర్దాను నదిలో. వసంత కుమార్ గారు ఫస్ట్ చెప్పారు. చిన్న చిన్న అయితే చెప్తున్నారు, కానీ అసలు క్వశ్చన్స్ బైబిల్ చదవట్లేదు, అందుకే. మరి చెప్పాలి కదా యోర్దానులో అని. వసంత గారు ఒక్కరే చెప్పారు. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరాలు ఎన్ని తరాలు? 14 తరాలు. గ్రేస్ గారు చెప్పారు. కరెక్ట్ అండి. మత్తయి సువార్తలో ఎన్ని వచనములు ఉన్నవి? వచనాలు అధ్యాయాలు 28 వచనములు కూడా ఉన్నాయండి. ఒక్కసారి చూడండి. 1071 అండి. 1071. క్రీస్తు అను శబ్దం నాకు అర్థం. అందరూ చెప్పేస్తున్నారు. అందరూ చెప్పేశారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాయా? ఉన్నాయమ్మా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ రేపురా. మరేం లేదు, చక్కటి క్రిస్మస్ ప్రోగ్రాం జరిగించారు. అలాగే మన సపోజ్ క్రిస్మస్లో కూడా 2-3 ఐటమ్స్ మీరు ఇవ్వండి. మనం అందరం లేచి ప్రభు ప్రార్థన చేసుకొని దేవునితో సెలవు తీసుకుందాం. అది అయిన తర్వాత విమెన్ అందరూ ఇక్కడ గ్రూప్ ఫోటో. విమెన్ అందరూ ఎలాగంటే బాగా పొడుగున్న వాళ్ళు వెనకాల 6 మంది, కొంచెం పొడుగున్న వాళ్ళు ముందు 5, ఆ తర్వాత 4, అలా నిలబడండి. అప్పుడు ఫోటో నీట్గా వస్తుంది. అందుకని రైలు బండిలాగా వెళ్ళిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చేశారు. దేవుని దీవెనలు మీ మీద ఉండాలని, మన సంఘం ఇంకా ఈ విధంగా మరి అభివృద్ధి చెందాలని దేవుని సాక్ష్యం. పరలోకానికి వెళ్ళదని మీరేం కంగారు పడకండి. ఏం చేస్తే మీరు అంతా వెళ్ళిపోతే మాకు ఇక్కడ బాగా వంటలు చేసుకుని బాగా ఉంటాం మేము. రండి, లేచి నిలబడి ప్రభు ప్రార్థన చెప్పుకుందాం.
పురుషులు కూడా లేవాలి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు భూమి అందరూ నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయి. మళ్ళా ప్రార్థన చేసి వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము. శోధన తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ, నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడైనను గాక. ఆమేన్.